దగ్గర టెక్నికల్ విషయం వచ్చింది. సో అయితే మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఆ పార్టీకి జనసేన పార్టీకి కార్యకర్తలు ఎవరైతే అంటిపెట్టుకొని ఉన్నారో అంటే అధికారం అనే పదానికి చాలా దూరంగా ఉన్నటువంటి అభిమానులు వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా అధికారాన్ని చూడనటువంటి వ్యక్తులు. సో ఇప్పుడు వారి అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు? ఖచ్చితంగా రాజకీయాల్లో కష్టం పని చేసినోడు లేకపోతే రాజకీయాలు అందులో జనసేన పార్టీకి సంబంధించి అయితే ఉన్నటువంటి పార్టీ నాయకులు సినిమా ఫ్యాన్స్ అభిమానం రాజకీయ పార్టీ కాకుండా వ్యక్తిగతంగా ఆయన మీద అభిమానంతో వచ్చి సమాజంలో పవన్ కళ్యాణ్ గారు ఒక డిఫరెంట్ స్టైలు ఆయన ఏదో సమాజానికి సేవ చేయాలనుకుని వచ్చాడు కాబట్టి చాలా మంది మిగతా రాజకీయ పార్టీ కర్తకి పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తకి నా వ్యక్తిగత నా దృష్టిలో తేడా ఏంటంటే వాళ్ళు పవన్ అభిమానులు సిద్ధాంతం కంటే కూడా పవన్ వ్యక్తిగత అభిమానులు పవన్ కళ్యాణ్ గారి పట్ల వాళ్ళకి అదే ఆరాధ్య భావం అది ఎక్కువ ఉంటుంది. ఆ సినిమా ఫ్యాన్స్ లో అదంతా ఉంటారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళు 21 సీట్ల కంటే వాళ్ళ అంటే వాస్తవం కూడా తక్కువ సీట్లో పోటీ చేశారు. వాళ్ళ దృష్టిలోనే పదవి వాడిని వాస్తవంగా తక్కువ సీట్లో పోటీ చేశారు. బట్ చంద్రబాబు నాయుడు గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దాన్ని సమన్వయం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత అనుభవం ఉందో నిన్న మనకు సీట్లు తీసుకున్న విధానంలో తెలిసింది. రాజకీయాల్లో బ్రహ్మనాయుడు గారు సాధారణంగా ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నిక పవన్ కళ్యాణ్ గారిని అభినందించి తీరాల్సిందే. ఆయనకు వచ్చిన సీట్లలో ముందు 24లో 24 నుంచి 25, 26 మామూలుగా అలయన్స్ రాజకీయాలు చూస్తుంటాం మేము వార్డుల్లో ఈ కార్పొరేటర్ల దగ్గర. ముందు 6, 7 ఉంటే మళ్ళీ రిక్వెస్ట్ చేసాం ఇంకో లైన్ లో 8, 9 వార్డులు పెంచుకుంటాం. లేకపోతే జెడ్పీటీసీలు ఉంటే తెలుగుదేశం పార్టీ గతంలో బీజేపీ అలయన్స్ ఉన్నప్పుడు 8 ఉంటే 11, 12 పెంచుకునే ప్రక్రియ. కానీ అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకుని 24 సీట్లకు వచ్చిన అవకాశాన్ని 21 తగ్గించుకొని తర్వాత ఎంపీలు కూడా చివరి నిమిషంలో కూడా ఒక ఎంపీని చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నామినేటెడ్ పోస్టులు ఆయన వాళ్ళ పార్టీకి పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని నేను భావిస్తున్నా. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఎక్కువ ప్రెజర్ ఉంది, ఎక్కువ మంది ఎన్నికల్లో పనిచేశారు, వాళ్ళకు కూడా 5 సంవత్సరాల అధికారం లేదు, వాళ్ళు కూడా అనేక కష్టాలు పడ్డారు. ఇవన్నీ కూడా సమన్వయం చేసుకొని ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకొని ఖచ్చితంగా సక్రమంగా అంటే ఒక సిస్టమ్ ఒక పద్ధతిలో వారు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీజేపీ నాయకులు కూడా ఎన్నికల్లో వాళ్ళ సహకారం వాళ్ళ కష్టం కూడా ఖచ్చితంగా ఉంది. 3 పార్టీలు కూడా కూర్చొని వాళ్ళకు అదే ఆ నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఎంత చేసినా నామినేటెడ్ పోస్ట్ ప్రెజర్ అయితే ఉంటుంది. నా దృష్టిలో అంటే ఆ పెద్ద స్థాయిలో ఆ మాట చెప్పకూడదు నేను మీకు చెప్తున్నా. ఈ యొక్క దేవాలయాల కమిటీలకు సంబంధించి కానీ లేకపోతే మార్కెట్ కమిటీకి సంబంధించి కానీ వీలుంటే ప్రభుత్వం ఒక సంఖ్యను పెంచే విధంగా అంటే మా నెల్లూరులో రాజరాజస్వామి గుడి ఉంది నాయుడు గారు, ఒక 8 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో అర్చకులు ఒకరు ఉంటారు, మిగతా 7 అనేక రాజకీయ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు అంటే ఆ పార్టీలో ఉంటూ దైవోత్సవం మీద కొంత అవగాహన ఉండే వాళ్ళని మామూలుగా పెడుతుంటారు. దాని సంఖ్యను పెంచడం ద్వారా అంటే ఇప్పుడు ఎండోమెంట్ లో ఉండే దేవస్థానం బోర్డుల్లో సంఖ్యను పెంచడం ద్వారా, మార్కెటింగ్ కమిటీలో కొంత సంఖ్యను పెంచడం ద్వారా, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లో డైరెక్టర్ల సంఖ్యను పెంచడం ద్వారా కొంతవరకు ఈ యొక్క దీన్ని పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం.